నందు జర చాయ్ పివో బాయ్. ఇరానీ చాయ్ మళ్ళీ తాగుతాం లేదో తెలీదు. పాయిజన్ తాగాల్సిన టైంలో టీ ఏంట్రా? అది తాగడానికి చాలా టైం ఉంది కానీ ముందు టీ తాగు. నువ్వు తాగలే ఏంటి? మీ ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదా? పైకి పోయేటప్పుడు పరిచయాలు ఎందుకు? నందు చచ్చే వరకైనా హ్యాపీగా ఉండవే. హ్యాపీగా ఉండలేకి కదా చచ్చేది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. హ్యాపీగా ఉంటే ఎందుకు చావడం? ఆనందం, సంతోషం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఇవన్నీ నా లైఫ్ లో ఎప్పుడో డిలీట్ అయిపోయినాయిరా. మిగిలింది సూసైడ్. ఏంట్రా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు ఆ రాక్షస్ గుర్తొస్తుంటే ఈ మినిటే చచ్చిపోవాలను. నాకున్న ప్రాబ్లమ్స్ కి ఇంత దూరం చావడానికి రాకూడదు. ఈ పాటికి చచ్చి 2 days అయి ఉండే తెలుసా? రేయ్, ఓ తెలియకుండా పుట్టాం, ఓ తెలియకుండానే చస్తాం, కానీ మనం మాత్రం స్పెషల్. ఓ తెలిసి చచ్చిపోతున్నాం. చావును కూడా సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాం, బాగుపోతే ఇంకో ట్రై చేస్తాం. ఇది అంతే. ఈ జన్మ నచ్చలే, లెట్స్ ట్రై ఫర్ అనదర్ జన్మ. యాజ్ ఏ కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నైస్ డెత్. మన చావుని అందంగా డిజైన్ చేశా. ఎక్కడో సిటీకి దూరంగా ఓ గెస్ట్ హౌస్. కామన్ గా ఎవరైనా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో, కానీ మనం అదే గెస్ట్ హౌస్ లో గోస్ట్లుగా మారిపోతున్నాం. సత్తే ఇది గోస్టే. పదండి షాపింగ్ వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ ఏంటి? ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చావాలంటే మెటీరియల్ కొనుక్కోవాలి కదమ్మా. పదా. అరే ప్రవీణ్, ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటదంటావు? బానే ఉంటది కానీ నైలంతడ్ అయితే నైస్ ఉంటదరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు. మరి లేదురా, ఈ తాడి కన్నా ఏదైనా కత్తి ఉంటే. ఈ కత్తి చాలా బాగుంది, దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఎక్కడ సంపేజీలో ఉన్నావు? ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి. ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా. ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా 3వ కంటి తెలియకుండా, సారీ 4వ కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే? చంపేయాలి. సార్, సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్, నైలాన్ వైర్, పాయిజన్ ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్ గా ఉండాలి. మీరంతా టైం వేస్ట్. ఏం సెలెక్ట్ చేసుకోరు? ఏమయ్యా, నాకన్నా వెరిపెప్పడం దొరకలేదా? అవునండి, అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారా? అదేంటండి నంబరు? ఆ పాపం చూడండి, చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం, చూడండి మేడం. కటర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే, మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ ఎన్ బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్ చూడండి మేడం. సూపర్ పాయిజన్. ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్, ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు. మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలేంటి నాన్న? ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ మొత్తం మీరే తాగేస్తున్నారు. మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎంగలప్ప. ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలవుతాం. నేను దైవమును. నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో, అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా? మా ఎమ్మెల్యే గారి వాడింట్లోనే గోపు మీద కొట్టాలి. ఏంటి, ఎమ్మెల్యే కొడతావా? అలా అయితే మనం సావటం ఖాయం. లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా కోపు పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కారు కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చడుక్కుని కోసుకొచ్చేటకి కారు. ఆడపిల్ల కోరిక తీర్చినాడు ఏం మగాడ్రా. నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీళ్ళెవరో? చిన్నబాబు, సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి. ఉంటాను సార్, గుడ్ నైట్. హే హాయ్, నా పేరు ప్రవీణ్. నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ గిరి,
సుధీర్ 3 days చిన్న పని మీద ఇక్కడికి వచ్చాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ఓకే బాస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం పైన స్టే చేస్తారా? లోపల మా ఫ్రెండ్ ఉంది. ఉందా? ఇస్ ఇట్ గర్ల్? యా, మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మేము కూడా చూడొచ్చా? హే, డూ యు మేనస్? ఓకే బాస్, నో ప్రాబ్లం. యూ కెన్ స్టే కంఫర్టబుల్ హియర్. రేపు వెళ్ళడం కుదరపోయినా పర్లేదు, 2 days ఆగి వెళ్ళండి. ఓకే. ఏదిరా? నందిత, 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 ఏమైంది నీకు? ఈ నందితకేమీ కాదు, నేనున్నా. ఈ బ్లడ్ ఏంట్రా? వాళ్ళని చంపే వచ్చిన రాక్షసుల్ని నరికే. ఎవరు నువ్వు? నందిత, ఏమైందిరా దీనికి? నందిత, నదులు ముందు. చెప్తే వినవా? చెప్పింది చెయ్యి. అసలు ఎవరు నువ్వు? నీకు వాళ్ళ సంబంధం ఏంటి? మా బావ ఈ ఫామ్ హౌస్ కి సెక్యూరిటీగా పనిచేసేవాడు. మా బావ నేను పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాం. లక్ష్మి చూడు, రా లోపల రా. ఉంది బావా. కమాన్ 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 కమాన్, ఈ రూమ్ లోకి వెళ్ళారా? ఎవరు వచ్చారు? ఒక నిమిషం. అలా ఆ ముగ్గురు నన్ను బావని చంపేశారు. వెళ్ళిపోతాను, నేను నందితని మీకు వదిలి వెళ్ళిపోతాను. వాళ్ళని చంపే. ప్లీజ్ వెళ్ళు. సుధీర్, సుధీర్, రేయ్, ఎక్కడెక్కడ కోపంగా వెళ్తున్నావు? దాని పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఎత్తుకు తీసుకుంటావా? అవును సుధీర్ అన్న, మనం ఎలాగైనా నందితని కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ఎలాగైనా సేఫ్ గా ఈ ఫామ్ హౌస్ ఎలా దాటించాలో అది ఆలోచించన్నా. రేయ్, నేను చావడానికి వస్తే నన్ను బతికించాను తను వచ్చి, చివరికి తను చావడానికి సిద్ధమైందిరా నందిత. అయినా ఇక్కడ ప్రాబ్లం నందిత ఒక్కదాందే కాదురా, ఒక ఆడపిల్ల ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం తెలిసాక ఎలా ఊరుకోమంటావు? 2 నిమిషాలు వదిలేను, 2 నిమిషాలు. ఇంకొకసారి ఎవడైనా ఒక ఆడపిల్ల రేప్ చేయాలని ఆలోచన అని కూడా చేత పద. ఎవర్రా మీరు? ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు? మీకు మూడిందిరా, మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. కొడకల్లారా, కరెక్ట్ టైం దొరికారా. 3 రోజులైతే నిద్ర లేదు మీ వల్ల. ఒక్కొక్కరికి గులాబ్ జాములు పగిలిపోతాయి ఈ రోజు. ఒంటరిగా దొరికిన ఆడపిల్లని రేప్ చేసి చంపడం మగతనం అనుకున్నారా? ఇప్పుడు చూపించండి మీ మగతనం. ఇంకా వీళ్ళతో మాట్లాడిరా. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా. ప్లీజ్, ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఇక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కిస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా. ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది. ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేంద్రా తీసేది? నా బొచ్చ పంగా. నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సాగు తెలివితేటలు చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు. ఇక్కడ అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. ఫోన్ పెట్టి. చచ్చే ముందు ఎవరితో గుసగుసలు ఆడుతున్నావు? నా పాత అకౌంట్ లో క్లోజ్ చేస్తున్నాను రా.
అందరిలా మనం కూడా సడన్ గా ఎవరికి తెలియకుండా సచ్చామనుకో, సచ్చిన తర్వాత బాధపడాలి ఎందుకు సచ్చావా అని. మనకు ఆ గోళమీ లేదు కదా, అందుకే నా అప్పులన్నీ తీర్చేసాను. ఇప్పుడు మనం ఎవరికి ₹1 ఇవ్వక్కర్లేదు, నా రూపాయి ఒకటి దగ్గర లేదు. ఇప్పుడు సోలోగా అయిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సరేరా బాబు, నేనంటే లవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాను, నీకేమైంది? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? సుధీర్ ముందు నీ స్టోరీ చెప్పు, ప్రవీణ్ తర్వాత విందాం. చెప్పొచ్చుగా సుధీర్, చావులో ఫ్రెండ్స్ అయ్యాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే విల్ ఫీల్ బెటర్ నా. మన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. సరే నందు, ముందు నీ స్టోరీ చెప్పు. నాది కాదు, ముందు నీది చెప్పు. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపజేయుడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావరా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి, ఇక్కడ అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం, నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు, నువ్వేం చెప్పుకు. ఐ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. బెర్తలు కన్ఫర్మ్ చేయడం. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలే ఆయన సూసైడ్ నుంచి ఎలా తప్పించాలా నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి అలా మాట్లాడేసావు? మన రూట్ లోకి తను రానప్పుడు తన రూట్ లోకి మనం వెళ్ళాలి. ఈ 3 రోజులు సుధీర్ కి ఎంత దగ్గరైనా తనలో చిన్న చేంజ్ కూడా రాలేదు. పైగా మళ్ళీ తను అదే థాట్ లో ఉన్నాడు. మేబీ తనకి నేనంటే ఇష్టం లేదేమో. ఓ పని చేయనా, నీ లవ్ మ్యాటర్ నేను వెళ్ళి ఆడితే చెప్పినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడా? అలా చేస్తే ఇప్పుడే చేస్తాను. వద్దులే, నువ్వెళ్ళి చెప్తే గాని ప్రేమించే అతని ప్రేమ నాకొద్దు. నిజంగా సుధీర్ కి నేనంటే ఇష్టమైతే తనే చెప్తాడు. అబ్బా ఏంటి నీ మొండుతాను, అసలు మనకు టైం కూడా లేదు. ఒకవేళ చెప్పబోతే అప్పుడు నేను కూడా తనతో పాటు చచ్చిపోతాను. ఏం మాడుతున్నావే? నువ్వు ఇక్కడికి వచ్చింది ఆని చావు నుంచి తప్పించడానికి, నువ్వు చావడానికి కాదు. చూడు ప్రవీణ్, డాడీకి చెప్పి నేను వచ్చిన టైం ఇంకా 3 డేసే ఉన్నాయి. ఈ 3 డేస్ లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. అబ్బా నువ్వు ఆపవే తల్లి. సరేలే, ఏదో చేస్తా. ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో. తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు, అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని సోమన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంటి తోలాపరం ఇక్కడ నీ బ్రోకర్ రాయాలా? నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పోయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్ నువ్వు చూడటానికి ఎర్రిబావులో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మొచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా? విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నావు. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడెవరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్ గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నిన్ను చూస్తే జారుతుంది. బావా టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పారా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతే. అంత గొప్ప ఆట అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడో? సుధీర్ ఎవరా? యు
నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సలి ఏం చేస్తుంది బాబుని? అబ్బా అబ్బా చూసావా బావా 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలేండి మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఇది చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీయలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాగుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కాదా, ఇంకా వాళ్ళే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎర్రి బాగులోడు కదా. అలా తీసుకో. ఒకసారి రండి ప్లీజ్ సార్. ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫార్మసీ నుంచి తరివేయడానికే అలా చేశాను. అబ్బా మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఎంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండ్ అదిగో ఆ అమ్మాయి. అలా నమ్మకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఇదొక్కాను అర్ధరాత్రి. కొంచెం ఓపిక చేసుకో. రేపు వెనకెట్టావేట్రా? ముందెట్టు ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడ్సో రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించడానికి ఇది ట్రైలర్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడి పిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. వాడుకోవాలంటరా? నందు నీ దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట? అవును నేను దెయ్యానే. ఓయ్ నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? రేయ్ ఒకడు ఇక్కడ ఏం చేస్తున్నావు? పదా పడుకుందాం. ఇవ్వరా రారా. నేను రారా, నువ్వు పో. ఆ దయ్యం ఉండగా నేను ఉన్నావు. నువ్వే రేపు మార్నింగ్ వెళ్ళిపోతావు. వస్తే నాతో చస్తే ఇక్కడ చావండి. రేయ్ తన దెయ్యం కాదురా, నిన్ను సూసైడ్ చేసుకోకుండా కాపాడడానికి వచ్చిన దేవత. నువ్వు నీ ప్రేమ కోసం చావాలనుకుంటే తను తన ప్రేమను బతికించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. నువ్వంటే పిచ్చిరా దానికి. ఏంట్రా నువ్వు అనేది? నిజం. నీ ఇంటి ఎదురుగుండా ఓ ఇల్లు ఉందని, అందులో ఒక అమ్మాయి నువ్వంటే పడి చేస్తుందని, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుందని, నీ చూపు కాదు నీ గాలి తగిలితే చాలు అనుకున్న ఒక అమ్మాయి నిన్ను ఫాలో అవుతుందని ఎప్పుడైనా గమనించావురా? ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు? పద క్లాస్కి వెళ్దాం. ఏంటి? సుధీర్ 3 days నుంచి కనపడడం లేదు. ఐ థింక్ హీ మ్యారీడ్ సమ్వన్. హీ హాస్ లవ్ అఫేర్. వాట్? యా, ఆ రోజు కాలేజ్ కూడా అమ్మాయిని తీసుకొచ్చాడు. డెఫినెట్ గా పెళ్లి చేసుకొని ఉంటాడు. సీన్ అనిత, నీ ఓన్ స్క్రిప్ట్ రాసుకోకు. సుధీర్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి శ్యామ్ హుక్కా సెంటర్ కు వెళ్తున్నాడంట. ఈ విషయం తెలుసా? నువ్వు ఇలా కూర్చొని ఏడ్చుకుంటూ పెళ్ళయిందని ఏంటేంటో మాట్లాడుకు. నువ్వు లెటర్ రాయి. కాలేజ్ అవ్వగానే ఈవినింగ్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు. ఓకేనా? ప్రపోజా? చెప్తేనే కదా తెలిసేది అతనికి లవ్ అఫేర్ ఉందో లేదో. పద క్లాస్ కి వెళ్దాం. ఏంట్రా చెప్పబెట్టకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? రాయల్దాం. నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా. డౌట్ లేదు. దెయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. నైట్ తన బిహేవియర్ హారిబుల్ అంటే హారిబుల్. ఊహించుకుంటేనే చౌడలు ఎలా పడుతున్నాయి. ఏం నువ్వు చెప్పేదంతా నిజమా? నేను చచ్చిన తొట్ట చావుని ఇంత దగ్గరలో చూశాను రా.
నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా. పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదురా. కాదురా, నందు మంచిదేరా, తనంటే నాకు ఇష్టమే. కానీ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బానే ఉంటుంది, కానీ టచ్ చేస్తే దయ్యం టార్చర్ మామూలుగా ఉండదు. రే, ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నావు, మళ్ళీ దెయ్యం అంటావు ఏంటి? చూడు, నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాని లాగ్ గోమ మీద కొట్టి నీకు సారీ చెప్పింతాను. ఇంకేం ఆడకు, పదా. రే, నీకు అర్థం కావట్లే, పదా. చిన్న పిల్లరా అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడుకో. చేయలేదు రా. నందా చెప్పేది నందిదా, నేను మాడతాను కదా. నందిదా నందిదా ఎక్కడుంది ఇది అసలు? నందా నందా నీకేమన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏక భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు. హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని, నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదులు, పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బా ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేమని ఇప్పుడు నిన్ను తోముతున్నాను. సైదులు నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఏదో సచ్చినాడు. సరే అన్నా. ఏయ్, సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట. రే, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? వదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? కదరా ఆడుతున్నా. నందు, ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ మా బావకి ఆటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏదో ఏడు వినపడుతుంది కదా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కన్మారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావు పాప? నువ్వేడ్చావా? చిట్టి తల్లి నువ్వేడ్చావా? బుజ్జులు ఏడ్చిందదే. నంది ఎందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చేస్తా ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపై వెరైటీగా ఉంది. నీకు కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దే ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గరండి. ఒకరు మొహాలు దగ్గర రండి. అలా జుర్రుకో అన్న. సుధీర్ అలా జుర్రేసుకో, లాగేసుకో.
కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చే నాకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దాంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపెట్టి చంపకరా బాబు ప్లీజ్. ఎక్కడికి రా అక్క? సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బాబాయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులాగా అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుసుకెళ్ళ తలక అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న పిచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఉంటన్నా ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మళ్ళీ కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. నోట్లో దనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. పసిపిల్లడు బావా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోకు, పడుకో. మన సైదుల్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను విషయమేనా? నువ్వు కూడా అయితే చూసుకోవాలి ఎవరు తల్లి. మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదని ఈజీగా బయటికి ఎంటేచ్చని. నువ్వు నోరు ఆనందాన్ని ఆనందాన్ని. పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసునా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూసాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ అలాగ థా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి ఎలకాల్సిందే. లేవరా కలి దుర్యోధన. మామా నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అరగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది ఈ సైదులుగాడి అక్క చిలిపి మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసురుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక బెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి ఇంకో కోర్స్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమైన వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా కదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడ ఫినిష్. ద్రౌపది గారా,
దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చేమంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే అరే ఏంటండే ఆ దయ్యం పిల్లట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. యాడరా ద్రౌపది ఆడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులు పుట్టు వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గు కాలేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనిప్పుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించిన ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నేను ఇక్కడే వ్యవస్థను చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడు అడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినాడే. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. ఈ చేతులతోనే కదా. ఇంకోసారి చీర లాగితే కూడా చూడండి. అబ్బా దండ పెట్టక చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేయింది, మనల్ని బాగానే వదిలేయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది.